హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. అది 1950 కృష్ణా జిల్లా మైలవరం హై స్కూల్. షేక్స్పియర్ రాసిన నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. అందులో ఒక 13 ఏళ్ల కుర్రాడు పాఠాలు చెప్పినట్టు డైలాగ్స్ గబగబా చెప్పేస్తున్నాడు. ప్రేక్షకులు ఆ పిల్లాడి తత్తరపాటు చూసి పకాపకా నవ్వేస్తున్నారు. ఆ పిల్లాడికి అర్థం కాక నాటకం అయిపోయిన తర్వాత తన గురువు తనకు నాటకంలో వేషం ఇచ్చిన హిందీ మాస్టర్ను అడిగాడు, వారు ఎందుకలా నవ్వుతున్నారు సార్ అని. దానికి ఆ గురువు గారు, నీ నటన చూసిలేరా, అద్భుతంగా చేశావంటూ తన శిష్యుడికి అబద్ధం చెప్పాడు ఆ గురువు. ఆ అబద్ధమే ఆ పిల్లాడికి నాటక రంగంపై అడుగులు పడేయడానికి దారి తీసింది. ఇంతకు ఆ కుర్రాడి ఎవరు? ఆ అద్భుతమైన నటుడు అనుకొని చెన్నై ట్రైన్ ఎక్కినటువంటి వ్యక్తి ఎవరు? ఇంకెవరు? ఆయనే అందాల నటుడు శోభన్ బాబు. హై స్కూల్ నుండి కళాశాల చదువుకు విజయవాడలో సిఆర్ రెడ్డి కళాశాలలో చేరాడు. అక్కడ సహ స్టూడెంట్స్ అయిన శివరామకృష్ణ, మురళీమోహన్ గారులతో కలిసి నాటకాలు వేసేవాడు. పునర్జన్మ అనే నాటకం మంచి పేరు తెచ్చింది. ఇంతలో కీలుగుర్రం సినిమా రానే వచ్చింది. అది చూసిన ఆ కుర్రాడు సినిమాలలో చేరాలని బుబలాట పడిపోసాగాడు. మల్లీశ్వరి సినిమాతో ఎన్టీఆర్ గారే అభిమానిగా మారిపోయాడు. బిఎస్సిలో ఉండగానే పెళ్లైపోయింది. డిగ్రీ పూర్తి కాగానే లా చేయాలని చెన్నపట్నం బయలుదేరాడు. పేరుకు లా చదవడం, అంతర్లీనంగా సినిమాల్లో నటించాలని మధ్యాహ్నం వరకు క్లాసులు, తర్వాత స్టూడియో చుట్టూ ప్రదక్షిణలు. ఎన్టీఆర్ గారిని కలిశారు. మీరు చాలా అందంగా ఉన్నారు బ్రదర్, హీరోగానే ట్రై చేయండి అంటూ సలహా ఇచ్చారు రామారావు గారు. కానీ వేషాలు అంత ఈజీగా రావు కదా. చివరికి ఎన్టీఆర్ గారే దైవబలం అనే సినిమాలో చిన్న వేషం ఇప్పించారు. అది ఫెయిలు. 1960లో భక్త శబరి సినిమాలో కొంచెం గుర్తింపు, నర్తనశాల, వీరాభిమన్యులలో పేరు వచ్చినా వేషాలు మాత్రం రాలేదు. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి. పెళ్ళయి భార్యాబిడ్డలు, ధనవంతుడేమీ కాదు. ఇంట్లో పూట గడవడం చాలా కష్టమైపోతోంది. ఇంత ప్రయత్నాలు మాని తిరిగి సొంత ఊరికి వెళ్ళిపోదామని భార్యతో నిరాశాపూరితమైన మాటలు. అవి విన్న అతని భార్య, ఇన్ని రోజులు చూశారు కదా, మరి కొన్ని రోజులు ఎదురు చూద్దాం, నాకు నమ్మకం ఉంది మీరు మంచి నటులవుతారనే అంటూ ఓదార్పు. ఆమె మాటలతో మళ్లీ ఆశ. అతని పరిస్థితులు తెలిసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమ సినిమాలలో ఏదో ఒక పాత్రకు అతన్ని సిఫార్సు చేసేవారు. అలా సాగుతున్న అతని జీవితంలో 1969, 70లలో వచ్చిన మనుషులు మారాలి అనే సినిమాతో అతని రోజులే మారిపోయాయి. శోభన్ బాబు అనే హీరో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చేసింది. తర్వాత బలిపీఠము, చెల్లెల కాపురము, సోగ్గాడు, గోరింటాకు లాంటి సినిమాలతో ఒక విజయవంతమైన హీరోగా మారిపోయారు. కార్తీక దీపం, దేవత లాంటి సినిమాలతో మహిళా ప్రేక్షకుల అభిమాన హీరోగా ముద్రపడిపోయారు. వృత్తి, కుటుంబము సమన్వయం చేసుకుంటూ తనకు వచ్చిన పారితోషికం కుటుంబ అవసరాలకి పోను మిగతా డబ్బుతో భూములు కొని పెట్టుకునేవాడు. అదే ఆయనను ధనవంతుణ్ణి చేసింది. ఉదయం 6 గంటలకు షూటింగ్ అయితే 5కే హాజరయ్యేవాడు. సాయంకాలం 6 అయితే ఇంటికి వెళ్ళిపోయేవాడు. క్రమశిక్షణలో శోభన్ బాబు గారిని ఉదాహరణగా చెబుతారు, అజాత శత్రువుగా చెబుతారు. తన దగ్గర పనిచేసే వారందరినీ బాగోగులు, బాధ్యతలు తనే తీసుకునేవాడు, చూసుకునేవాడు. ఇల్లు కట్టించాడు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్లీ సినిమా రంగం వైపు చూడనే లేదు. ఇలా సినిమా పరిశ్రమలో ఏ నటులు చేయనటువంటి అద్భుతమైన ఫీట్ సాధించి చివరికి అలాగే గడిపేశాడు. తన ఉన్నతికి కారణమైన అందరినీ ఘనంగా సన్మానించాడు. హిందీ పండిట్ గారిని అయితే తనతోనే ఉంచుకున్నారట చాలా రోజులు. ఒక భర్తగా, తండ్రిగా, నటుడిగా పరిపూర్ణమైన మనిషి శోభన్ బాబు గారు. ఆయన జీవితం ఆదర్శనీయము. అలాంటి వ్యక్తి చివరికి 70 ఏళ్లు పైబడిన వయసులో చిన్నగా మెట్లు కిందికి నడుస్తూ ఎక్కడో జారి హఠాత్తుగా ప్రాణాలు వదిలేసి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. సినీ కెరీర్ లో ప్రతి క్షణము క్రమశిక్షణగా గడిపి ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ ఆదర్శనీయమూర్తిగా వెలిగినటువంటి శోభన్ బాబు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి నటుడు, పరిపూర్ణమైనటువంటి జీవితం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.